ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూతకు సంబంధించి మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, ఎంతసేపటి క్రితం కన్నుమూసారాడు, పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, ప్రముఖ లెజెండరీ గాయని ఆశా భోస్లే 92 సంవత్సరాల వయసులో ఆమె అనారోగ్యానికి గురయ్యారు. నిన్న రాత్రి హఠాత్తుగా గుడ్డపోటు రావడంతో ఆమెను ముంబైలోని బ్రిడ్జ్ క్యాండీ హాస్పిటల్ కి తరలించి ఆమెను ఏదైతే ఆపరేషన్ చేశారు, అయితే అక్కడ చికిత్స ఫలించకపోవడంతో ఆమె కొద్దిసేపు క్రితం మరణించినట్లుగా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే అధికారికంగా అయితే ప్రస్తుతానికి ఇంకా ప్రకటన అయితే జారీ చేయలేదు. అధికారిక ప్రకటన అయితే రావాల్సింది. ఆమెను ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ విభాగంలో నిపుణులైనటువంటి వైద్యుల పర్యవేక్షణలో ఈ యొక్క డాక్టర్ ప్రతీప్ సమదాని నేతృత్వంలోని బృందం ఆమెకు చికిత్స అందించినప్పటికీ కూడా ప్రయోజనం లేకుండా పోయినట్లుగా తెలుస్తుంది. అయితే మొదట ఆమె పరిస్థితి, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం అందినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు, ఆసుపత్రి వర్గాలు కూడా ధృవీకరించలేదు. అయితే కొద్దిసేపు క్రితమే ఆమె మరణించినట్లుగా తెలుస్తుంది. ఆశా భోస్లే ఏదైతే ఆమె ఆసుపత్రిలో చేరారు అన్న వార్త తెలిసిన వెంటనే సంగీత ప్రపంచం అంతా కూడా ఆందోళనలో మునిగిపోయింది. ఆమె కోలుకోవాలని కూడా అందరూ ప్రార్థనలు అయితే చేశారని చెప్పచ్చు. మొత్తానికి ఆమె లేరన్న వార్త ఇప్పుడు సంగీత ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచిందనే చెప్పచ్చు. ఆమె 1993లో సెప్టెంబర్ 8న మహారాష్ట్రలోని సాంగ్లీలో జన్మించారు. ఆమె తండ్రి పండిట్ దీన్ దయాళ్ మంగేష్కర్ ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, అదేవిధంగా నాటక రంగ కళాకారుడు కూడా. ఆమె సోదరి సుప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్ చిన్నతనం నుండి తండ్రి వద్ద సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు. అయితే ఆమెకు 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యత అంతా కూడా ఆమె మీద పడింది. అయితే ఆశా భోస్లే తన 10వ ఏట 1943లోనే మజాబాల్ అనే మరాఠీ చిత్రంతో గాయనిగా ప్రయాణాన్ని ప్రారంభించారు. 1948లో చునారియా చిత్రంతో హిందీ తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఆ సమయంలోనే లతా మంగేష్కర్, గీతా వంటి ఉద్దండులు చిత్ర పరిశ్రమను వెళ్తుండటంతో ఆశాకు మొదట్లో కేవలం చిన్న చిన్న పాత్రలు, అదేవిధంగా చిన్న పాత్రలకు సంబంధించినటువంటి పాటలు లభించాయి. అయితే 1950 దశకంలో ఓపీ నయ్యర్, ఎస్డి బర్మన్ వంటి సంగీత దర్శకులు ఆమె ప్రతిభను గుర్తించారు. నయా దౌర్ 1957లో వచ్చినటువంటి చిత్రం ఆమె కెరీర్ ను ఒక మలుపు తిప్పింది. ఆమె గొంతుకులో ఒక రకమైనటువంటి సెన్సువాలిటీ, అదేవిధంగా ఉత్సాహం ఎక్కువగా ఉండేవి. వెస్ట్రన్ బీట్స్, అదేవిధంగా క్యాబరే సాంగ్స్, గజల్స్, అదేవిధంగా పీపీ నెంబర్స్, ఇవన్నీ కూడా ఆమె పాడేవారు. మెలోడీలు ఏదైనా సరే ఆమె గొంతులో పరవళ్లు తొక్కుతాయని చెప్పొచ్చు. గిన్నీస్ వరల్డ్ రికార్డును కూడా ఆమె సాధించారు. ప్రపంచంలోనే అత్యధిక స్టూడియో రికార్డింగ్స్ పాటలు చేసినటువంటి గాయనిగా ఆమె రికార్డు సృష్టించారు. ఆమెకు 20కి పైగా భాషల్లో దాదాపు 11,000కు పైగా పాటలు పాడారు. 2 సార్లు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, ఉమ్రావ్ జాన్, ఇజాజత్ చిత్రాలకు ఆమె అందుకున్నారు. 18 సార్లు ఫిల్మ్ఫేర్ నామినేషన్లు పొందారు. 7 సార్లు అవార్డులు కూడా గెలుచుకున్నారు. ఆ తర్వాత ఆమె కొత్త తరం కోసం అవార్డులు తీసుకోవడం ఆపేసి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అందుకున్నారు. తర్వాత పౌర పురస్కారాలు కూడా ఆమె అనేకం పొందారు. భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ 2008లో పద్మ విభూషణ్ తో, అదేవిధంగా 2000 సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో గౌరవించింది. ఆమె జీవితం అనేక ఒడిదుడుకులతో సాగిందనే చెప్పొచ్చు. నరేష్ 16 ఏళ్ల వయసులో గణపత్ రావు భోస్లేను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత విడిపోయారు. ఆ తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్డి బర్మన్ తో వివాహం చేస్తున్నారు. వీరిద్దరి కలగిలో వచ్చినటువంటి దమ్మర దమ్, అదేవిధంగా చురాలియా హై వంటి పాటలు ఎప్పటికీ కూడా నిలిచిపోతాయి. తెలుగులో కూడా ఆశా భోస్లే తెలుగు శ్రోతలను కూడా ఆమె ఉర్రు తగిలించారు. తెలుగు శ్రోతలకు కూడా ఆశా భోస్లే సుపరిచితులై. ముద్దబంతి పువ్వులో మోగమ పాటలు, ఏ దీవిలో విరిచిన పారిజాతము, ఇట్లా ఈ పాటలన్నీ కూడా ఆమె ద్వారా, ఆ పాటల ద్వారా ఆమె తెలుగు వారితో అనుబంధాన్ని కలిగి ఉన్నారని చెప్పొచ్చు.